సో రాజమౌళి గారు అలాగే త్రివిక్రమ్ గారు ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారు అంటే సుకుమార్ గారు అందరు సుకుమార్ గారు ఇలాంటి డైరెక్టర్స్ కూడా కాంప్లిమెంట్ ఇచ్చారంటే వాళ్ళ ఎంత బాగా ఫీల్ అయ్యారు ఆ సినిమా గురించి. సో అలాంటివి విన్నప్పుడు వాడు గుడ్ అండి. అంటే అంత పెద్ద పెద్ద వాళ్ళు లైక్ కాంప్లిమెంటరీ ఇస్తున్నారంటే దాంట్లో నాకు గొప్పతనం ఏం లేదండి, స్క్రిప్ట్ అంతే. సో నేను లాస్ట్ మూవీ ఒక మనసు చేశాను, ఐ థింక్ దాంట్లో కూడా యాక్టింగ్ బాగా చేశాను. అండ్ అది ఫ్లాప్ అవడం వల్ల లైక్ ఎవరు చూడలేదు. సో ఇది హిట్ అయింది, చూసారు, యాక్టింగ్ నచ్చింది. సో ఇదంతా స్క్రీన్ మీద అంటే లైక్ డైరెక్షన్, నాకు డైరెక్టర్కి వెళ్ళిపోద్ది క్రెడిట్ మొత్తం అంతా. నేను అంటే బేసిక్ నేనే కదా, ఏ హీరో ఎనీ హీరోయిన్ యాక్ట్ చేసినా డైరెక్టర్కి వెళ్ళిపోద్ది తప్ప వాళ్ళది క్రెడిట్ ఉంటుందని చెప్పి నేను అనుకోను. సో అది సో ఆల్మోస్ట్ 5-6 years ఇండస్ట్రీ, 11 movies అంటున్నారు. సో ఇన్ని రోజుల్లో ఇండస్ట్రీలో మీకు అనిపించిన ఫీలింగ్స్ అంటే ముందు శౌర్యకి తర్వాత హీరోయిన్ తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఉందా, అలానే నడుస్తుందా లైఫ్? ఒకే ఒక డిఫరెన్స్ అండి, అప్పుడు ఫోన్ ఉండేది, ఇప్పుడు ఫోన్ లేదు. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. స్టాప్ యూజింగ్ మై ఫోన్ అనమాట. ఫోన్ లేదు అసలు నాకు, అంతే. ఇంకేం చెప్పాలి, అప్పటికప్పుడు డిఫరెన్స్. బయటకు వెళ్ళేటప్పుడు జనాల రియాక్షన్, బాగా ఫ్యాన్స్ ఉంటారు, వీళ్ళందరూ చూస్తుంటే ఆ రియాక్షన్ చూస్తుంటే ఇంతకుముందు మనకు అలాంటిది ఏమి ఉండదు. ఇప్పుడు కొత్తగా చాలా ఒక సెలబ్రిటీ హోదా వస్తుంటుంది. సో అదంతా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది లోపల? చాలా ఎంబారసింగ్ అనిపిస్తుంది. ఏదో నా పని చేసుకోవడానికి నేను వచ్చాను, వీళ్ళు ఇంటర్వ్యూ తప్పు చేసినట్టు చూస్తున్నారు, నేనేమో తప్పు చేశానా, నా బట్టలు బాగాలేదా. ఇంకోటేమో అక్కతో చెల్లితో వెళ్ళినా, బికాజ్ ఐ హ్యావ్ సో మెనీ సిస్టర్స్, కజిన్స్ ఉన్నారు, దాదాపు 10-15 మంది పైన. సో వాళ్ళతో వెళ్తే కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అవుతున్నాం. వద్దులేక మీరు వెళ్ళండి, నేను వెళ్తే గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు, ప్రతి ఒక్కరికి చెప్పుకోలేను నేను నా అక్క అని చెప్పి. సో అలాంటివి కొన్ని ఉన్నాయండి. లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ అండ్ ఫ్యామిలీ డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ సినిమా చూసిన తర్వాత కజిన్స్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? ఎందుకంటే ఇందులో మనం ఇలా తిరిగాం, మనం ఇలా అనుకున్నాం అట్లా. యాక్చువల్లీ నేను మా అన్నయ్య లైక్ చాలా మోస్ట్ ఆఫ్ ది సీన్స్ నాకు మా అన్నయ్యకి రిలేట్ అయి ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ వాడు ఫోన్ చేసి బాగా ఇచ్చుకున్నా, బాగా వేసారా. నాకు తెలిసి సాయి గారు నీకు ఫ్రీగా మనీ ఇచ్చుంటారు, ఎందుకంటే నువ్వేం యాక్ట్ చేయలేదు కదా అక్కడ, ఇంట్లో జరిగిందో అక్కడ చేసొచ్చు. ఓకే, సో మీలో మీకు నచ్చింది ఏంటి? నా నవ్వండి. నచ్చింది నా నవ్వే. అంత ఆపుకుండా సీరియస్గా ఉండాలన్నా నవ్వేస్తుంటాను, పక్కన వాడికి లీనియన్స్ ఇచ్చేస్తాను, అది నాకు నచ్చదు. ఓకే, బీ పాజిటివ్ అనుకున్నా కొన్ని విషయాలు విన్నప్పుడు కొంచెం ఏదో ఫీల్ అవచ్చు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు బ్యాడ్గా ఫీల్ అయిన విన్నప్పుడు ఏదన్నా విన్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఏదన్నా విన్నప్పుడు కొంచెం ఎందుకు ఇలాంటివి వస్తున్నాయి అని అలాంటివి ఏమైనా వచ్చాయా? నా గురించి అండి? నా గురించి లేదండి. అంటే ఒక్కటి విన్నాను, శౌర్యకి బాగా అరగెన్స్ ఎక్కువ, బాగా బలుపు ఎక్కువ అన్నారు. సో అన్ని రివ్యూస్ చూసినప్పుడు లైక్ ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు కదా,